హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ యోగా అందరిని. నేను మీ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. ఈ రెస్టారెంట్ బ్యాండ్ చేసుకోండి, లేదా స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు. మీ వీలుని బట్టి చేయండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. బట్ జరగకుండా ఉంటే బెటర్. అటు ఇటు కదలకుండా ఉంటే చూసుకోండి. చూడండి, పాదాన్ని పడుకోబెట్టాను చూడండి, నుంచోబెట్టలేదు, పడుకోబెట్టి చేస్తున్నాను. అది మీరు ఫీల్ అవ్వాలి. పడుకోబెట్టి చేసినప్పుడు ఎలా ఉంది, నుంచోబెట్టి చేసినప్పుడు ఎక్కడ పడుతుంది, రెండింటి డిఫరెన్స్ వస్తే మీకు ఈజీగా మొత్తం ఎంటైర్ థై అంతా కూడా మీకు ఒక షేప్ ఫామ్ అయిపోద్ది. అది కాలుకి టచ్ అవ్వాలి. స్లోగా పుల్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. ఓకేనా? ఆ ఏరియా అంతా కూడా మనకి పడుద్ది, అక్కడే మీకు పెయిన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు పాదాన్ని స్ట్రైట్గా పెట్టాను కదా, స్ట్రైట్గా పెట్టినప్పుడు చూడండి, ఈ రెండు చాలా మంచి ఎక్సర్సైజులు. అది జాయిన్ చేయాలి. టచ్ అండ్ స్లోలీ బ్యాక్ అండ్ మై టచ్ అండ్ స్లోలీ కంట్రోల్తోనే రిలీజ్ చేయాలి. కంట్రోల్గా రిలీజ్ చేయాలి. వదిలేస్తే చెక్ మళ్ళీ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. అలా వెళ్ళొద్దు, స్లోగా తీసుకెళ్ళి స్లోగా రండి. కంగారు ఏమీ లేదు. కావాలంటే 10 కౌంట్సే చేయండి. ఓకేనా? అక్కడ ఒక 10 కౌంట్స్ అలా హోల్డ్ చేయండి. ఆ ఏరియా అంతా కూడా మనకు పెయిన్ వస్తుంది. ఓకే, మధ్యలో మీకు ఏమైనా పెయిన్ అనిపిస్తే బాగా ఒకసారి రిలాక్స్ అయిపోండి, లేదా కొద్దిగా పైకి వెనక్కి జరగండి. పైకి జరిగితే మీకు అది ఈజీగా అయిపోద్ది, లూజ్ అయిపోద్ది, ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు. ఎస్, అర్థమవుతుంది మీకు. ఇది మీరు చేసినప్పుడు బాగా ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఈసారి మీరు చేసేటప్పుడు ఈ వీడియో పెట్టుకుని చూడండి, చూసుకుంటూ చేయండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం అలా చేసినప్పుడు మీకు ఇంకా చెప్పక్కర్లేదు, మీరే చేసేస్తారు. అలా చేయాలో ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు. థైస్ తగ్గడానికి, థైస్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడానికి. ఓకే, ఇప్పుడు మనం స్టాండింగ్లో చేద్దాం. ఇప్పటిదాకా మనం పడుకుని చేసాం ఫ్లోర్లో. ఇది స్టాండింగ్లో ఏదైనా సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని ఇది కూడా అంతే, గట్టి ఫుల్ చేసినప్పుడు థై మీద పడుతుంది వెయిట్ అంతా కూడా. రిలాక్స్ వదలండి. ఎస్, ఫుల్ చేయండి. ఇది కూడా మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫుల్ చేయండి. స్లోలీ ఫుల్ డౌన్, దాన్ని అలా హోల్డ్ చేసి ఉంచండి. ఓకే ఓకే నెక్స్ట్ మనం లెగ్ చేంజ్ చేసుకుని అవుటర్ థై ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అవుటర్ థై గమనించండి, ఇన్నర్ థైకి ఎలా చేస్తాం, అవుటర్ థైకి ఎలా చేస్తాం. కాలు ముందు నుంచి, ఎస్, ఇది అవుటర్ థై ఏరియాకి మనకి పెయిన్. చూడండి, అవుటర్ థై. ఓకేనా? ఇన్నర్ థై కాదు, ఇది అవుటర్ థైకి. దీన్ని కూడా హోల్డ్ చేసి ఉంచండి కొద్దిసేపు. ఒక 10 కౌంట్స్, ఇటు ఒక 10 కౌంట్స్ హోల్డ్ చేసేయండి.
హోల్డ్ చేయడం వల్ల ఆ మజిల్ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ వెళ్ళిపోతాం. ఓకే ఇప్పుడు లెగ్ చేంజ్ చేసుకుని సేమ్ ఎక్సర్సైజ్ అవుట్ ఆఫ్ థై ఎక్సర్సైజ్ చూడండి. ఎస్ అవుట్ ఆఫ్ థై. ఇది చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. స్టాండింగ్ లేస్తుంది కానీ ఫ్లోర్ మీద చేస్తుంది కానీ ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ మీదే చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్. మళ్ళీ హోల్డ్ చేసాము ఓ 10 కౌంట్స్, మళ్ళీ ఇటు కూడా ఓ 10 కౌంట్స్. ఆ ఏరియా అవుట్ అవుతాయి అంటే ఓకే. మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకుని ఇన్నర్ థై ఎస్. మీరు చేసినప్పుడు మీ ఫీలింగ్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇన్నర్ థై ఎగ్జాక్ట్ ఇది ఇన్నర్ థై మీదే పడుతుంది వెయిట్. చాలా మంచి ఎక్సర్సైజ్. మీకు లూజ్గా ఉండాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటే దగ్గర రండి. ఇంకా లేదా టైట్గా ఉంటే ఇంకా స్ట్రాంగ్గా చేయాలంటే కొద్దిగా జరగండి. అటు జరిగితే అప్పుడు ఎలాస్టిక్ స్ట్రెచ్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. దాని దృష్టిలో పెట్టుకుని మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయండి. వీలుని బట్టి సపోర్ట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. తీసుకుంటే మనకి మరి కొన్ని ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చేయండి, నెమ్మదిగా చేయండి, ఓకేనా. స్లోగా ఇంప్రూవ్ చేయండి, మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక 10 డేస్ తర్వాత మీ రిజల్ట్ మీరే చూస్తారు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి, అలా మీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ ఉపయోగపడే ఎక్సర్సైజులు కదా. మనం మంచిది ఎంత మంచిది అంత మంచిది. ఓకే, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు చేయండి. మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్ చాలా చాలా మంచి ఎక్సర్సైజ్.